నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఓటర్ల జాబితా నమోదు కోసం వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు। జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష। చీరాల జాండ్రపేటలో ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్గా దర్గా గంధం మహోత్సవాలు। గంధం మహోత్సవాల్లో పాల్గొని గంధం ఎక్కించిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేన్। చీరాల ఆర్టీసీ డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన ఆర్టీసీ డ్రైవర్ల హక్కుల్ని కాలు రాసే బీఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్। డీటెయిల్స్ చూస్తే జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియపై బాపట్ల జిల్లా కలెక్టర్లోని కలెక్టరేట్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సమావేశం నిర్వహించారు। జిల్లాలో ఓటర్ల జాబితాలో నమోదు కోసం వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలియజేశారు। బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టరేట్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేర్పులు మార్పుల కోసం 1,84,291 దరఖాస్తులు వచ్చాయన్నారు। వచ్చిన 1,55,424 ఆర్జీలు పరిష్కరించామన్నారు। జిల్లాలో 28,501 ఆర్జీలు తిరస్కరించడం జరిగిందన్నారు। ఇంకనూ 366 ఆర్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు। జిల్లాలో ఈ నెల 22వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు। జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు। రిప్రజెంటేషన్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు, అన్ని కూడా డిస్పోజ్ చేసి మీ అందరికి ఇండివిజువల్ గా మళ్ళీ రిప్లేస్ కూడా ఇచ్చేసాను। ఇప్పుడు బికాస్ ఆఫ్ బల్క్ అప్లికేషన్స్, బికాస్ ఆఫ్ హ్యూజ్ అప్లికేషన్ దాదాపు 1,98,000 దాకా వచ్చాయి ఫామ్స్ టోటల్ జిల్లా। ఈ ఫామ్స్ అన్నింటిలో కూడా కొన్ని ఫామ్ 7 బల్క్ గా కొంతమంది పెట్టారు, ఫామ్ 7 ఇండివిజువల్ గా పెట్టారు, ఫామ్ 6లో ఇండివిజువల్ గా ఇచ్చారు। అలాగే కొన్ని పార్టీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కూడా సర్వే చేసి వాళ్ళు కూడా మాకు కంప్లైంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఎక్సెల్ షీట్ లో టైప్ చేసి ఇచ్చారు। ఏఆర్ఓ డ్యూటీ ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్పోజ్। అలాగే రిపీటెడ్ అంటే మళ్ళీ ఒక వ్యక్తి మీద మళ్ళీ పెట్టారు అంటే దానికి ఏముంటుందంటే ఒకసారి పెట్టిన తర్వాత రిజెక్ట్ చేసి ఉంటాం, మళ్ళీ ఏదైనా అడిషనల్ గా ప్రూఫ్స్ తీసుకొని పెట్టారో మనకు తెలియదు। అంటే చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా వద్ద 48వ గంధం మహోత్సవాలు, కడప అమీన్ పీర్ దర్గా 11వ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి। చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలోని శ్రీదాదా అమీన్ పీర్ దర్గా వద్ద 48వ గంధం మహోత్సవాలు, కడప అమీన్ పీర్ పెద్ద దర్గా 11వ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి। గంధ మహోత్సవాల్లో భాగంగా ఫకీర్ల విన్యాసాలు, బాణాసంచాలు, విద్యుత్ అలంకరణల నడుమ అత్యంత వైభవంగా శ్రీవారి గంధం మెరవణి కార్యక్రమాన్ని నిర్వహించారు। కాగా కార్యక్రమంలో భాగంగా కడప అమీన్ పీర్ పెద్ద దర్గా 11వ పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిపుల్లా హుస్సేన్ వచ్చి చదివింపుల చెల్లింపు అనంతరం గ్రంథం ఎక్కించారు। 3 రోజుల పాటు నిర్వహించే గంధ మహోత్సవాలకు కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు। మరోవైపు ఈ గంధ మహోత్సవాలకు కులమతాలకు అతీతంగా భక్తులు రావడం విశేషం। చీరాల పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై ప్రవేశపెట్టిన బీఎన్ఎస్ 106 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు। చీరాల పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఏటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై ప్రవేశపెట్టిన బీఎన్ఎస్ 106 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। డ్రైవర్లు ప్రమాదవశాత్తు చేసే యాక్సిడెంట్లకు ఇప్పటికే 304 కింద కేసులు బనాయిస్తున్నారని, అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ నూతన చట్టంతో భవిష్యత్తులో డ్రైవర్ల ఉద్యోగాలకు మనుగడ ఉండదని గుర్తు చేశారు। బీఎన్ఎస్ చట్టంతో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల రూపాయల జరిమానా, డ్రైవర్లు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని, దీని ద్వారా రానున్న రోజుల్లో డ్రైవర్ల ఉద్యోగాలు చేరేందుకు ఎవరు ముందుకు రానున్నారు? అసలు రోడ్లు సక్రమంగా ఉంటే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు। అదేవిధంగా డ్రైవర్లకు సరైన రెస్ట్ రూమ్లను అందుబాటులోకి తీసుకొస్తే ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలను పూర్తిగా నివారిస్తారని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో వసంతరావు, కోటరెడ్డి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, భాష, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా కూడా ఈ రోడ్డు రవాణా రంగంలో ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। ఈ బిఎన్ఎస్ 106 అనే చట్టాన్ని ఐపీసీలో మార్పు చేసి తీసుకొచ్చింది। గతంలో 304A సెక్షన్ అనేది
గతంలో ఉన్న చట్టం. ఆ చట్టం ఇప్పటికే యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే డ్రైవర్లకి శిక్ష విధించే చట్టం ఉంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం వల్ల రాబోయే కాలంలో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసే విధానమే కాకుండా వాళ్ళు 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పానంటే అట్లాగే లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు దగ్గర వాళ్ళకి జరిమానా విధించే ఈ చట్టం తీసుకొచ్చారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 30 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. దాంట్లో ఇది ఒక చట్టం. ఈ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలి. ఏదైనా సరే ఒక పార్లమెంట్లో ఐపీసీ మార్పు చేస్తే సెలెక్ట్ కమిటీకి పంపించాలి. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. సొంత పార్టీ ఎంపీలకి వాళ్ళకి నోటీసు ఇవ్వాలి. ఇవన్నీ ఏమీ లేకుండా నిరంకుశత్వంగా కేంద్ర ప్రభుత్వం ఈ రవాణా రంగంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అనేది చాలా నష్టకరమైంది. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరో కావాలని చేయరు. ఈరోజు రోడ్ల దుస్థితి ఎలా ఉంది, రోడ్లు ఎలా వాడుకోవాలో తెలియదు. ప్రజలకి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇతను డ్రైవర్ కరెక్ట్గా వెళ్ళిన ఎదురు వచ్చేవాడు కరెక్ట్గా వస్తాడని చెప్పని నమ్మకం లేదు. యాక్సిడెంట్ అనేది అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది తప్ప కావాలని చేసేది కాదు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని శ్రీ గౌతమి కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాగా వేడుకల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని శ్రీ గౌతమి కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాగా వేడుకల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రంగురంగుల రంగువలలతో ముగ్గులను సుందరంగా తీర్చిదిద్దారు. కోలాటాలతో హోరెత్తించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలను సందడిగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్ని కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ ఎంబీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కేవీ శ్యాంప్రసాద్, సిహెచ్ వరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మెలో భాగంగా కార్మికులు చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా 16వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు మానవహారం చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు న్యాయపరమైన డిమాండ్ల కోసం గత 16 రోజులుగా సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో 5 సార్లు కార్మికులతో పాలకులు చర్చలు జరిపినప్పటికీ కార్మికులకు ఆమోదకరమైన అంశాల్లో చర్చల్లో పెట్టలేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వెనుకడుగు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు బాబురావు, సింగయ్య, శారమ్మ, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ నిరవధిక సమ్మె ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంతో 5 సార్లు చర్చలు జరిగినాయి. ఈ 5 సార్లు జరిగిన చర్చల్లో ఏ విధమైన పురోగతి ఉండట్లేదు. కనీస వేతనాలు అమలు చేయమని అడుగుతున్నారు. సమాన పని సమాన వేతనం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు ఇచ్చిన హామీలే. ఈ హామీలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు. వీటి దగ్గర ప్రభుత్వానికి అర్థం కానిది ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పంటే దాని పట్ల చర్చలు దత్తపాలుగా చర్చలు జరిపి చర్చల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. ఈరోజు జరిగే చర్చలో అయినా కార్మికులకు అనుకూలమైన నిర్ణయం ఏదైతే కొత్తగా కోరికలు ఏమి లేవు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పండి. ఈరోజు చర్చలకు వచ్చే ప్రతినిధులైనా ఆ వాగ్దానం పట్ల ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించేటట్టుగా చర్చలు జరపాలని మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మెని న్యాయబద్ధంగా వాళ్ళు సమస్యలు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విజయవాడలో జరగనున్న 36 గంటల మహాధర్నాకు వెళ్లనీయకుండా చీరాల్లో అర్ధరాత్రి ఉపాధ్యాయ సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఉపాధ్యాయుల అరెస్టుల్ని యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విజయవాడలో జరగనున్న 36 గంటల మహాధర్నాకు వెళ్లనీయకుండా చీరాల్లో అర్ధరాత్రి ఉపాధ్యాయ సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఉపాధ్యాయుల అరెస్టులను యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగోపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై న్యాయపరమైన ఉద్యమానికి శ్రీకారం చుడితే దాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్లు, అరియర్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను ఈ విధంగా అరెస్టు చేసి భయప్రాంతాలకు గురి చేయాలని చూడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జానీ భాష, రామారావు, సూరిబాబు, వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ కేంద్రంలో 36 గంటల దీక్ష ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వచ్చి మరీ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. సమస్యని అనేక విధాలుగా అనేక పోరాటాల రూపంలో తాలూకా లెవెల్ నుంచి జిల్లా కేంద్రం నుంచి అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎలాంటి చర్చలు జరపకుండా కనీసం ధర్నా నిర్వహించేందుకు కూడా వెళ్ళనివ్వకుండా ఈ రకంగా నిర్బంధించడం అనేది అప్రజాస్వామికం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము ఎలాంటి కోరికలు కోరట్లేదు. మేము దాచుకున్న డబ్బులు మాత్రమే కోరుతున్నాం. మేము మా పిఎఫ్ అకౌంట్లలో ఏపీజీఎల్ఐ గాను, మా డిఏ అరియర్లు గాను, ఇలాంటి ఏవైతే మా సొమ్ములు ఉన్నాయో పిఆర్సీ అరియర్లు ఇవన్నీ అడుగుతూ ఉంటే మా డబ్బులు మాకు ఇవ్వాల్సింది పోయి మా డబ్బులతో పాలన చేస్తుంది ప్రభుత్వం. మమ్మల్ని ఈ రకంగా పోలీస్ స్టేషన్లో ఉంచి మా కుటుంబాలను మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏవైతే సహించం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం తప్పించి వీరి యొక్క ఈ బెదిరింపులకు మాత్రం తొలగేదే లేదు. యూటీఎఫ్గా మేము గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినా మాకు అనుభవం ఉంది. ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు ఈరోజు దాకా నిలబడలేదు. ఖచ్చితంగా మేము అందరం కూడా ఎంతో విశ్వసించి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మా పట్ల ఇలా వ్యవహరించడం అయితే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఇప్పటికైనా సంఘాలను పిలిపించండి, సమస్యను పరిష్కరించండి, చర్చించండి. అంతేగాని ఈ రకంగా నియంత్రణతో పోగడలతో ఇలా స్టేషన్లో పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించిన నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులు కంపార్ట్మెంట్లలో కాకుండా నేరుగా అరగంటలో సర్వదర్శనం కలుగుతుందని టీటీ అధికారులు వెల్లడించారు. నేను స్వామివారిని 65,901 మంది భక్తులు దర్శించుకోగా 16,991 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వానలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బుధవారం బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన 2 రోజుల్లో కురిసిన వర్షాలకు తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 24.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా రాయచోట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మార్పు సేవా సంస్థ ఆధ్వర్యంలో గోంజి స్వచ్ఛంద సంస్థ సహకారంతో వేటపాలెం మండలం దేశాయిపేట, జేసునగర్లోని తుఫాన్ కారణం వల్ల నిరాశ్రయులైన 116 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మార్పు సేవా సంస్థ ఆధ్వర్యంలో గోంజి స్వచ్ఛంద సంస్థ సహకారంతో వేటపాలెం మండలం దేశాయిపేట, జేసునగర్లోని తుఫాన్ కారణం వల్ల నిరాశ్రయులైన 116 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న అపరిశుభ్ర
అపరిశుభ్రతను గ్రామస్తులతో సంస్థ ప్రతినిధులు తొలగించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధులు మార్పు గ్రేగోరి సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి గ్రామస్తులకు వివరించారు. మిచున్ తుఫాన్ ప్రభావం అధికంగా బాపట్ల జిల్లాపై పడిందని, దీంతో తీర ప్రాంతాల్లో తుఫాన్ బాధితులకు చేయుతగా నిలిచేందుకు సంస్థ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సహాయాన్ని పొందేవారు వీధిగా పరిశుభ్రత పట్ల పూర్తి బాధ్యత కలిగి ఉండాలన్నారు. గ్రామంలో తమ వీధిలో నెలకొని ఉన్న అపరిశుభ్రతను తొలగించిన వారికి ఈ సహాయం పొందాలని సంస్థ ఉద్దేశం. ఈ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల సామాజిక బాధ్యతను గుర్తు చేయడమే సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ కరుణాకర్, సిస్టర్ స్లీవ్, మార్క్ విన్సెంట్ పాల్, అడ్వకేట్ సుధాకర్, జ్యోతుల ప్రకాష్, చేగుడి జాన్సన్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మార్పు బాలజేసు, మార్పు జార్జి, మార్పు సుధా, మార్పు రోజయ్య, దాసరి నాని, మార్పు సురేష్, ఆర్సీఎం యూత్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి అమెరికా చేపట్టిన మూన్ మిషన్ విఫలమైనట్లు కనిపిస్తోంది. ప్రయోగం జరిపిన 24 గంటల్లోనే పెరిగ్రీన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంధన లీకేజ్ సమస్య తలెత్తినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇంధన ట్యాంకులు తీవ్ర సమస్యలు తలెత్తిందని రాకెట్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ను తయారు చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ మంగళవారం ప్రకటించింది. చంద్రుడిపై పెరిగ్రీన్ సాఫ్ట్ ల్యాండ్ జరిపే అవకాశం లేదని, స్పేస్ క్రాఫ్ట్ పై గ్రౌండ్ స్టేషన్ నియంత్రణ కోల్పోయిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మిషన్ కు సంబంధించి మరికొద్ది గంటల్లో స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాల ఊపుతో 2019 ఎన్నికలతో పోలిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని పాలక బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇక లోక్సభ ఎన్నికలకు కాషాయ పార్టీ జనవరి లేదా ఫిబ్రవరిలో అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు అగ్రనేతలకు చోటు కల్పించనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోని తొలి జాబితాలో మోదీ, షా, సింగ్ల పేర్లు ఉన్నాయి. తొలి జాబితాలో 2019లో పోటాపోటీగా గెలిచిన గట్టి పోటీతో బయటపడ్డ 164 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లుండే అవకాశం కూడా ఉంది. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అధికార పార్టీ మార్పులు చేర్పుల అంశం తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో 3 జాబితా విడుదల కాబోతుంది. ఈలోపు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు సీఎం ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్పులు చేర్పుల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది వైసీపీ. ఇప్పటికే 2 విడతల్లో 48 మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన అధికార పార్టీ ఇంకొన్ని గంటల్లో 29 మందితో మరో జాబితాను రిలీజ్ చేయనుంది. దీనిపై పలువురు నేతలతో చర్చించిన సీఎం జగన్ భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూ కట్టారు. ఈ లిస్టులో మంత్రులు బొత్స, బుగ్గన, జయరాం, ఎంపీలు సత్యవతి, గోరెంట్ల మాధవ్ ఉన్నారు. తోట త్రిమూర్తులు, ద్వారంపొడి, అయోధ్య రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. భారత్ ఆటోమొబైల్ మార్కెట్లోకి గత సంవత్సరం అనేక వాహనాలు విడుదలయ్యాయి. ఇందులో ఎక్కువగా ద్విచక్ర వాహనాలున్నాయి. ఈ సంవత్సరం కూడా అనేక స్కూటర్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా స్కూటర్లు వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే స్కూటర్ల జాబితా మీకోసం. హీరో జూమ్ 2023లో హీరో సంస్థ తన తొలి స్కూటర్ 160ని పరిచయం చేసింది. ప్రొడక్షన్ వెర్షన్ ప్రదర్శనకు ఉంచింది. ఈ స్కూటర్ పొడవుగా ఉంటుంది మరియు అడ్వెంచర్ స్కూటర్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ స్కూటర్ 156 సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది మరియు హీరో i3s టెక్నాలజీ వస్తుంది. భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ గురువారం నుండి మెయిన్ ఇన్ బ్లూతో 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడింది. ఈ మేరకు ఇరు జట్లు ఇదివరకే మొహాలి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో ఆఫ్ఘన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. T20లో ఆ జట్టు మేటి బౌలర్ రషీద్ ఖాన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వెన్ను నొప్పికి ఆపరేషన్ చేయించుకున్న రషీద్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని స్టాండ్-ఇన్ కెప్టెన్ అబ్రే ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. అయితే సిరీస్ మొత్తానికి దూరమైన రషీద్ మాత్రం జట్టుతోనే ఉండనున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత లోయర్ బ్యాంక్ పెయిన్ తో ఇబ్బంది పడ్డ రషీద్ ఇటీవల సర్జరీ చేయించుకున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల జాబితా నమోదు కోసం వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష. చీరాల జాండ్రాపేటలో ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్గా దర్గా గంధం మహోత్సవాలు. గంధం మహోత్సవాల్లో పాల్గొని గంధం ఎక్కించిన కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అరిఫుల్లా హుస్సేన్. చీరాల ఆర్టీసీ డిపోల స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన ఆర్టీసీ డ్రైవర్ల హక్కుల్ని కాలు రాసే BNS చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.